అంతే. సో ఇప్పుడు నువ్వు ఎవరైతే నా ఫ్రెండ్స్, నా టీము మేమంతా ఒకటి అనుకున్న వాళ్ళు రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఒక వ్లాగ్ చేసి ఒక కమెంట్ పెట్టారు. ఒక ఫోటో పెట్టి. దాంట్లో నువ్వు లేవు. అదేంటో నువ్వు కూడా చూసే ఉంటావు. నేను నేమ్ మెన్షన్ చేయను. సో దాని గురించి ఏం చెప్తావు? అంటే నువ్వు ఎంతో సపోర్ట్. పక్కవాడి ట్యాగులు, పక్కవాడికి మంచి పేరుంది. కొందరిని వాడుకుంటే మనం పాజిటివ్ అవుతాము, కొందరిని పెట్టుకుని నెగిటివ్ అయిపోతాము అనే వాళ్ళకి నేనేం చెప్పలేను. నేను అలా ఎప్పుడూ లేను, అలా ఉండలేను. నన్ను పెట్టుకుంటే నెగిటివిటీ అవుతుంది అనుకుంటే నో ప్రాబ్లం. కానీ ఎవడినో వాడుకొని పైకి రావాలి అనుకోవడం మాత్రం ఎక్కువ రోజులు జరగని పని. అది ఎక్కువ రోజులు జరగని పని. పక్క వాళ్ళని వాడుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. అలాంటి ఒక రిజల్ట్ నాకు అసలు అవసరం కూడా లేదు. నా ఇండివిజువాలిటీ నాకు ఉండాలి, నాకు నేను కనపడాలి. నా పోస్టర్ ఏదైనా ఉంటే నా వాళ్ళు నాకు ఉండాలి. వాడిని పెట్టుకుని మనం పైకి వచ్చేస్తాం, పేరు వచ్చేస్తుంది. ఎందుకు? ఎవడికి కావాలి? అవసరం లేదు. లెట్ దెమ్ యూజ్. అవసరం లేదు. నన్ను అలా పక్కన పెట్టడమే మేలు. నందు బాగుంది నాకు. ఐఎమ్ యూనిక్ అంతే. ఓకే. సో ఒక యూట్యూబర్ నీ గురించి ఒకటి మాట్లాడుతూ అమర్ బయటకు వస్తే అమర్ మొహం మీద వాటర్ కొడతా అని చెప్పి ఒకటేదో ఈ వీడియో చూస్తా. నేను అది చూశాను. అరే తురే అని చెప్పి మాడేసి ఆడు ఈడని మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళ కుటుంబంలో కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బంధువుల ముందు, వాళ్ళు పెంచి పోషించి ఇంత పెద్దోని చేసి వదిలేసిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ముందు కూడా నేను వచ్చి ఇదే మాట్లాడతాను. యారా బాగున్నావా? అరే ఏంట్రా అలా ఉన్నావు? నీ ముఖం ఏంటి బొగ్గులా ఉంది? నీళ్ళు ముఖం మీద కొట్టనా? చూస్తే ఇలా మాట్లాడతాను. వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరికే ఉంటారేమో అడుగు. ఏ కుటుంబం ఎవరు ఊరికే ఉండరు. నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎదురు పర్సన్ మాట్లాడేటప్పుడు. నాకేమీ ఫుడ్ పెట్టి పెంచలా, ఫీజు ఇచ్చి పెంచలా, ఏమీ చేయలేదు. నాకు నేనుగా వచ్చాను ఇక్కడ. అర్రే తుర్రే అంటే తోలు తీసేస్తాను. నీకంత దమ్ముంటే వచ్చి నా ముందు నించొని ఇదే మాట మాట్లాడు. మాటలు పడ్డానికి ఎవడు తెరగా కూర్చోలేదు. మాట పడాల్సినంత అవసరం లేదు నాకు. ఇప్పటికే చాలా పడ్డాను సార్. ఇంకొకసారి పడ్డానికి రెడీగా లేను, పడేస్తాను. అంత దమ్ముంటే వచ్చి నా ముందు నుంచి ఇదే మాట మాట్లాడమను. అర్రే తురే అని మాట్లాడితే తోలు తీసేస్తాను ఎదవా. అలా అలా తిట్టాలనిపిస్తుంది కానీ ఎందుకో తిట్టలేను. తిట్టలేకపోతాను. నాకు అలా అనిపిస్తుంది కానీ ఎందుకులే అనిపిస్తుంది. కొంచెం చూసుకోండి దయచేసి. అలాగ మాడకండి. ఓకే, థ్యాంక్ యూ.